గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో నేను కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రొఫార్మా చెప్పుకున్నాం కదండి. సో దానికి సంబంధించి ఒక సమ్ మనం సాల్వ్ చేద్దామండి. సో బోర్డు మీద నేను సమ్ నోట్ చేస్తున్నానండి. అది కూడా మీరు నోట్స్లో నోట్ చేసుకోండి. సమ్ నోట్ చేసుకోండి. ముందర సమ్ నోట్ చేసుకున్న తర్వాత దాని సొల్యూషన్ మనం చేద్దామండి. ఓకేనా? కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మనం నేర్చుకుందాం. సరే, మీరు ఈ సమ్ని నోట్ చేసుకోండి. Two wages 25,000, 32,000. Two salaries, 20,500, 22,000. To rent, rates, rates and taxes. $17,800, 18,100 to selling expenses, అమ్మకం ఖర్చు, to selling expenses 5,800, 6,100. To loss on sale of investments, to loss on sale of investments, so 10,000. తర్వాత to distribution expenses, పంపిణీ ఖర్చులు, distribution expenses 3,200, 3,900. By sales 5,10,000, 7,25,000. By closing stock 98,500, 98,500, 1,05,000, 1,05,000. Next, by discount 500 hyphen. Next, by interest on investments, by interest on
investments. By interest on investments 5,500 and 8,000. By interest on bank deposits. Interest on bank deposits 500 720. ఏమ్మా ఇది నోట్ చేసుకోండి. ఇంకా ఉందండి డెబిట్ సైడ్ ఇంకా పాయింట్స్ ఉన్నాయి. మీరు నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను అరేంజ్ చేసి పాయింట్ రాస్తాను. సమ్ నోట్ చేసుకోండి. మరి అప్పుడు నేను కూడా కంటిన్యూ చేసాను సమయండి సమయం సార్. తర్వాత 2 interest paid. Interest paid. To interest paid 7,000 7,500 7,500. To depreciation. To depreciation 35,000 40,000. To depreciation 35,000 40,000. To total చేయండి. Total చేయండి 6,15,000 8,38,720. 8,38,720. ఇటువైపు తీసుకొస్తే సేమ్ అమౌంట్ 6,15,000 8,38,720. సో అప్పుడు మనం టాలీ చేస్తే నెట్ ప్రాఫిట్ 2,50,000 2,50,700. అలాగే 3,26,820. 820. నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మనం ఈ సమ్ సాల్వ్ చేద్దాం. సొల్యూషన్
చెప్పండి నాకు వచ్చేసి ఓకే. భద్రగా ఎవరు వెళ్తున్నారు రావుగావేనా రాజశేఖర్ రావు పి శ్రీనివాసరావు ఎవరండి పిండి సీన్ గారు. సో చూడండి, ఇప్పుడు మనం కంపేర్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేద్దామండి. కంపేర్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్. Comparative income statement. Comparative income statement for the years ended for the years ended 2020 and 2021. సో మనకి 5 కాలమ్స్ ఉంటాయండి. కంపేర్ మీకు నమూనాలో చెప్పడం జరిగింది కదండి. కంపేర్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ మీకు ప్రొఫార్మా ఇవ్వడం జరిగిందండి. సో దాని ప్రకారం ఇప్పుడు ఫస్ట్ కాలం మనకి పర్టికులర్స్ అంటే వివరాలు. ఫస్ట్ కాలం మనకి పర్టికులర్స్ అంటే వివరాలు. తర్వాత 2020 కాలం, 2021 ఒక కాలం ఉంది. సో తర్వాత తగ్గిన అమౌంట్ అలాగే తగ్గిన పర్సంటేజ్లో మనం కాల్కులేట్ చేస్తాం. సో ఫస్ట్ కాలం మనకి పర్టికులర్స్, సెకండ్ కాలంలో 2020, థర్డ్ కాలం 2021 ఉంది. ఓకేనా? అంటే మన కంపారిటివ్ స్టేట్మెంట్లో 2 ఇయర్స్కి సంబంధించినటువంటి ఇన్కమ్ స్టేట్మెంట్ తీసుకుని లాస్ట్ ఇయర్ని ప్రజెంట్ ఇయర్ తోటి మనం కంపేర్ చేసి, సో ఫోర్త్ కాలంలో మనకి పెరిగిందా లాస్ట్ ఇయర్తో మనం కంపేర్ చేస్తే సో రూపాయల్లో మార్పు అనేది పెరిగిందా తరిగిందా అనే దాన్ని మనం ఇక్కడ ఈ కాలంలో మనం మెన్షన్ చేయడం జరుగుతుందండి. అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ రూపీస్, అమౌంట్ రూపీస్ అంటారు. ఇంక్రీజ్ or decrease, రూపీస్ అంటారు. అలాగే పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఓకేమా? సో ఇదండి కంపేరిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్. మనకి ఫస్ట్ కాలం పర్టికులర్స్, సెకండ్ కాలం 2010 అంటే లాస్ట్ ఇయర్ అండి, థర్డ్ కాలం ఏమో ప్రెజెంట్ ఇయర్ సంబంధించిన అమౌంట్ వేసుకోవాలి. ఫోర్త్ కాలంలో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ రూపీస్ అంటారు, అంటే రూపాయల్లో మార్పు. సో ఫిఫ్త్ కాలంలో మనకి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సంటేజ్ని మనం మెన్షన్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఉన్న మనకి మీరు ప్రొఫార్మా ఏ విధంగా మీకు ప్రొఫార్మా చెప్పడం జరిగింది కదండి. కార్డ్ ఆఫ్ ప్రొఫార్మాలో ఆర్డర్లో మనం కంపేర్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ కూడా నెట్ సేల్స్ తీసుకోవాలండి. నెట్ సేల్స్ మనకి లెక్కలో చూడండి అమ్మా. నెట్ సేల్స్ ఎంత ఉన్నాయి? నెట్ సేల్స్ మనకి ఎంత ఉన్నాయి చూడండి. నెట్ సేల్స్ 2020 5,10,000 అండి.
ఓకేనా. అంటే మనకి నెట్ సేల్స్ మనకి లెక్కలో 5,10,000 2020. ఓకేనా. 2021లో నెట్ సేల్స్ ఎంత ఉన్నాయి? 7,25,000. 7,25,000. చూడండి, ఇప్పుడు ఇది మనకి ఇచ్చిన డేటా అండి. మనం లెక్క ఇచ్చిన నెట్ సేల్స్ తీసుకోవాలి ఫస్ట్ కూడా. నెట్ సేల్స్ తీసుకుని సో మనకి లెక్కలో మనకి 2 ఇయర్స్కి సంబంధించిన ఇన్కమ్ స్టేట్మెంట్ కావాలి. 2020 ఏమో నెట్ సేల్స్ 5,10,000 ఉన్నాయండి. 2021 నెట్ సేల్స్ ఏమో 7,25,000 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని పోల్చినప్పుడు మనకి అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ ఇయర్ నెట్ సేల్స్ అనేవి పెరిగినాయా తగ్గినాయా? పెరిగినాయండి. 5,10,000కి 7,25,000. అంటే మనకి పెరుగుదల శాతం ఎంత పెరిగిందండి? సో 2,15,000 అండి. 2,15,000 ప్లస్ మనం పెరిగింది కాబట్టి ప్లస్ అనేది వేస్తాం. 2,25,000 15,000 అండి. ఓకేనా. కాబట్టి మనకి పెరిగింది ఎంత పెరిగిందంటే 5,10,000 నుంచి 7,25,000 అయింది కాబట్టి మనకి ప్లస్ 2,15,000 పెరుగుదలండి. సో దీన్ని శాతంలోకి అర్థం ఉంది. అంటే లాస్ట్ ఇయర్ని 100% తీసుకున్నట్లయితే ఈ పెరుగుదల ఎంత పెరిగిందంటే 2,50,000 పెరిగింది కదా, 15,000 పెరిగింది కానీ దీనికి ఎంత శాతం పెరిగిందో మనం కాల్కులేట్ చేయాలి. దాన్ని ఎలా కాల్కులేట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ రఫ్లో నేను ఇక్కడ కాల్కులేట్ చేస్తున్నాను చూడండి. మీ రఫ్లో ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ మనం 100% తీసుకోవాలండి. అంటే లాస్ట్ ఇయర్ మనకి 5,10,000 మనం 100%గా తీసుకున్నట్లయితే భావించాలండి. 100%గా భావించాలంటే ఇప్పుడు మనకి ఎంత పెరిగిందండి? 2,15,000కి ఎంత మనకు కావాల్సిన ఎంత? 5,10,000 100%గా తీసుకోవాలి. 100% అనుకోవాలి లాస్ట్ ఇయర్ నెట్ సేల్స్ని. కాబట్టి ఇప్పుడు మనకి పెరిగిన మొత్తం ఎంత? 2,15,000 పెరిగింది రూపాయలు. దీని పర్సెంటేజ్లో చెప్పాలంటే మనకి పెరిగిన మొత్తం 2,15,000. 5,10,000కు 100% అయితే 2,15,000కి ఎంత శాతం అంటే 2,15,000కి ఎంత శాతం ఇదండి. కాబట్టి దాన్ని ఎలా కాల్కులేట్ చేస్తామంటే 2,15,000 ఇంటూ 100 2,15,000 by 100 divided by 5,10,000 ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నట్లయితే 10th స్టెప్ 5,10,000కి 100% అయితే 2,50,000 మనకు కావాల్సింది ఎంత అండి? 2,15,000 పెరిగింది కదా, 2,15,000 పెరిగిందండి. ఈ పెరిగిన దానికి ఎంత శాతం? సో కాబట్టి 2,15,000 ఇంటూ 100 by 5,50,000 ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్నట్లయితే మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుందండి? చూడండి, కాల్కులేటర్ మీద మీరు కాల్కులేట్ చేసి చూసుకోండి. కాల్కులేట్ చేసుకుంటే 42.16 సో ప్లస్ 42.16 అంటే మనకి 2 డిజిట్స్లో అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ మాత్రమే తీసుకుంటున్నానండి. ఒకవేళ 15 వచ్చింది అనుకోండి, 15 తర్వాత 5 ఉంటే మనం ఒక డిజిట్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి 16 2 డిజిట్స్కి మనం కట్ చేసేయాలి, రౌండ్ అప్ చేయండి. కాబట్టి మనకి ఎంత పెరిగినట్టే సేల్స్ ప్లస్ 42.16%. ఓకేనా. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకి ప్రజెంట్ ఇయర్ మనకి 2,15,000 నెట్ సేల్స్ పెరిగినాయి. దాని పర్సెంటేజ్లో చెప్పాలంటే 42.16% అండి. ఓకేనా. ఇలా కాబట్టి నెట్ సేల్స్ తీసుకుని మనం ఇలా కంపేర్ చేసి ఈ కంపేర్ అంటే పెరిగిన తగ్గిన మొత్తాన్ని ఇక్కడ వేయాలండి. అలాగే పెరిగిన ఎంత పెరిగింది లేదా ఎంత తగ్గింది అనేది పర్సెంటేజ్ మనం లాస్ట్ కాలంలో మనం నోట్ చేయాలండి. నెక్స్ట్ నెట్ సేల్స్ నుంచి మనం నెక్స్ట్ పాయింట్ ఏంటండి? ప్రతిదీ కూడా పర్సెంటేజ్ ఇలాగే కాల్కులేట్ చేయాలన్నమాట. కాబట్టి నెట్ సేల్స్ నుంచి లెస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేయండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ నెట్ సేల్స్ నుంచి మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేయాలి. నెట్ సేల్స్ ప్లస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే మనకి లెక్కలో డైరెక్ట్గా ఇవ్వలేదనుకోండి, మనకి దానికి సంబంధించినటువంటి వివరాలు ఉంటాయండి. వాటి నుంచి మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనం కాల్కులేట్ చేసుకోవాలి.
కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లెక్కలో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏం తీసుకోవాలంటేనండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాల్కులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే మనకు ప్లేస్ లేదు కాబట్టి నేను రఫ్ ఇక్కడ చేస్తున్నానండి, మీరు కావాలని నోట్ చేసుకోండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే మనం ఏం తీసుకోవాలంటేనండి, పర్చేజెస్ ఓపెనింగ్ స్టాక్ ఫస్ట్ ఉండాలి, opening stock plus purchases, opening stock plus purchases plus wages plus direct expenses ఉంటాయి. కాబట్టి ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ opening stock plus purchases plus wages plus direct expenses minus దీని నుంచి ఏం తీసుకోవాలంటే మైనస్ క్లోజింగ్ స్టాక్ తీసేయాలి, మైనస్ క్లోజింగ్ స్టాక్. కాబట్టి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ purchases plus wages plus direct expenses minus అండి మైనస్ క్లోజింగ్ స్టాక్ తీసేసినట్లు వచ్చేదాన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటారు. కాబట్టి మనం 2020కి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని మనం కాల్కులేట్ చేద్దాం. చూడండి మనకు ఉన్నటువంటి లెక్కలో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనకి ఇచ్చిన లెక్కలో ఏమేమి ఉన్నాయి చూడండి, పాయింట్లు తీసుకుని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని కాల్కులేట్ చేయండి. అమ్మిన సరుకులు ఏమంటారు. సో ఓపెనింగ్ స్టాక్ 2020కి ముందు కాల్కులేట్ చేద్దామండి, మీరు సమ్లో చూసినట్లయితే తెలుస్తుంది. సో 2020లో మనకి సో ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉందండి, ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉందో చూడండి, 40,000 ప్లస్ పర్చేసెస్ ఎంత ఉన్నాయండి, 2,10,000 ప్లస్ 2,10,000 ప్లస్ మరి వేజెస్ కూడా ఉన్నాయి చూడండి, వేజెస్ ఎంత అండి 25,000 మైనస్ క్లోజింగ్ స్టాక్ ఎంతమ్మా 98,500 తీసేసినట్లయితే దట్ ఈక్వల్ టు తీసినట్లయితే 1 lakh. మీరు ఇంకొక స్టెప్ కూడా వేసుకోవచ్చండి, టోటల్ ఇవన్నీ టోటల్ చేయండి. టోటల్ చేస్తే 2,75,000 అండి, 2,75,000 మైనస్ 98,500. అప్పుడు మనకి తీసేస్తే మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత వస్తుందండి, 1,76,500 ఏమో ఇది నోట్ చేసుకోండి, మీకు కావాలి 1,76,500. ఇది 2020కి సంబంధించిన కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనం కాల్కులేట్ చేయడానికి ఇదండి ఫ్రెండ్స్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎలా వస్తుందంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ వేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దాని నుంచి మనం క్లోజింగ్ స్టాక్ తీసేయాలి. అందుకే మనం 2020కి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనం కాల్కులేట్ చేస్తామండి. మనకి ఓపెనింగ్ స్టాక్ ఉంది, పర్చేజెస్ ఉన్నాయి, వేజెస్ ఉన్నాయి, వీటి నుంచి మనకి క్లోజింగ్ స్టాక్ 98,500 తీసేస్తే సో మనకి 1,76,500 ఇదండి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అలాగే 2021 కూడా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని కాల్కులేట్ చేయండి. 2021 కూడా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని మనం కాల్కులేట్ చేద్దాం. చూడండి 2021 కూడా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంతో మనం కాల్కులేట్ చేద్దామండి. చూడండి ప్రారంభ సరుకు ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉందండి 2021 92,300 ప్లస్ 92,300 ప్లస్ 2,80,000 అండి
2,80,000 ప్లస్ వేజెస్ ఎంత ఉన్నాయండి 32,000 మైనస్ ఎంతండి క్లోజింగ్ స్టాక్ 1,05,000 మైనస్ 1,05,000 అండి. అప్పుడు టోటల్ చేస్తే దట్ ఈక్వల్ టు 4,04,300 వస్తుందండి. 4,04,300 మైనస్ 1,05,000 కదండి క్లోజింగ్ స్టాక్. అంటే ఈ మూడు యాడ్ చేస్తే మనకి 4,04,300 మైనస్ క్లోజింగ్ స్టాక్ ఎంతండి 1,05,000 తీసేస్తే దాట్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి 2,99,300 2,99,300 అండి. ఇది 2021 సంబంధించినటువంటి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 2,99,300 ఇదండి 2,99,300. సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా థర్డ్ కాలంలో మనకి పెరిగిన తగ్గిన మొత్తాన్ని ఇక్కడ వేసుకోవాలండి. సో దానికి ఆ పెరిగిన తగ్గిన మొత్తానికి పర్సంటేజ్ కట్టి ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత పెరిగింది. లాస్ట్ ఇయర్ ఏమో కాస్ట్ ఆఫ్ గూడ్ 1,76,500 ఉంది. ఇప్పుడేమో 2,99,300 ఉందండి. కాబట్టి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్లయితే ప్రజెంట్ ఇయర్ మనకి పెరిగిందండి. ఎంత పెరిగిందో చూడండి, ఎంత పెరిగిందో కాల్కులేట్ చేయండి. అంటే మనకి ఈ ఎక్కువ అమౌంట్లో తక్కువ అమౌంట్ తీసేసినట్లయితే మనకి ఎంత పెరిగిందో తెలుస్తుందండి. ఎంత పెరిగిందో మనకు తెలుస్తుందండి. కాబట్టి తీసేసినట్లయితే మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ సో పెరిగిందండి. ఎంత పెరిగిందని మనకి 2,00,000 ఎంత పెరిగిందంటే 2,22,000 పెరుగుదల మనకి 1,22,000 చూడండి తీసేయండి 2,99,300 కదండి. సో ఎంత తీసి 1,76,500 తీసేయండి. 0 0 3లోంచి 5 పోతుందంటే ఒకటి తెచ్చుకొని 13లోంచి 5 తీస్తే 8. సో ఇక్కడ 8లోంచి 6 పోతే 2 అండి. సో 9లోంచి 7 తీస్తే 2. 2లోంచి 1 తీస్తే 1,22,800 అండి పెరుగుదల 1,22,800 ఇదండి పెరిగిన మొత్తం. ఇలా చూసుకోవాలి. కానీ ఇప్పుడు శాతాన్ని కట్టాలండి. పెరిగిన మొత్తానికి శాతం ఎంత పెరిగిందని మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండ్ ప్రజెంట్ ఇయర్ సో మనకి 1,22,800 పెరిగిందండి. సో దీనికి పర్సంటేజ్ కట్టాలండి. సో ఇక్కడ పర్సంటేజ్ కట్టినప్పుడు లాస్ట్ ఇయర్ మనం బేసిక్గా తీసుకుని బేసిక్ ఇయర్గా తీసుకుని అంటే లాస్ట్ ఇయర్ మొత్తాన్ని మనం 100% తీసుకుని ప్రజెంట్ మనకి ఎంత పెరిగిందో ఆ పెరిగిన మొత్తానికి మనం పర్సంటేజ్ని కాల్కులేట్ చేస్తామండి. సో మీకు ఇందాక చెప్పినట్లుగానే సో 1,76,500కి 100% అయితే ప్రతిదీ కూడా ఎవరి పాయింట్ కూడా మనం ఈ విధంగానే పర్సంటేజ్ కాల్కులేట్ చేయాలండి. బేసిక్ ఇయర్ని మనం 100% తీసుకోవాలి. కాబట్టి బేసిక్ ఇయర్ 1,76,500కి 100% అయితే సో మనం పెరిగిన మొత్తం ఎంతండి ఎంత కావాలి మనకి 1,22,800 1,22,800కి ఎంత అనేది మనం కాల్కులేట్ చేయాలి. అప్పుడు మనం ఎలా వేసుకోవాలండి 1,22,800 1,22,800 ఇంటూ 100 బై 1,76,000 1,76,500 ఇలా వేసుకోవాలి. ఇలా కొట్టుకోండి. మనకి కాల్కులేటర్ మీద ఈజీగా మనం 1,22,800 ఇంటూ 100 బై బేసిక్ ఇయర్ అమౌంట్ 1,76,500 వేసుకున్నట్లయితే మనకి పర్సంటేజ్ ఈజీగా వస్తుందండి. సో మనం కాల్కులేట్ చేసినట్లయితే
చూడండి ఎంత పెరిగిందండి 69.58 అండి ప్లస్ 69.58%. ఇది పెరిగింది మొత్తం. కానీ మనం థర్డ్ స్టెప్లో ఏం చేయాలంటే ఇప్పుడు మనం తీసేయాలండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ మనం తీసేసినట్లయితే 2 కాలంలో మనం తీయకూడదండి. ఇక్కడ ఈ 2 కాలమ్స్ మాత్రమే మనం తీసి మైనస్ చేయాలి. మైనస్ చేయగా అప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది వేయాలి, ఇక్కడ పర్సెంటేజ్ వేయాలి. ఓకేనా? కాబట్టి మనం ప్లస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ తీసేయాలి. నెట్ సేల్స్ నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ తీసేయాలండి. తర్వాత స్టెప్ ఏంటంటే నెట్ సేల్స్ నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ మనం తీసేయాలి. సో 5,10,000 నుంచి 1,76,500 తీసేయండి అమ్మా. చూడండి ఇక్కడ నేను చేస్తాను. 5,10,000 మైనస్ 1,76,500 తీసేసినట్లయితే 0 0 10లోంచి 5 పోతే 5 అండి కదా. అందులోంచి 5 పోతే 5 అండి. కాడికి 9 ఉంటుంది. 9లోంచి 6 తీస్తే 9లోంచి 6 తీస్తే 3, 9లోంచి 6 తీస్తే 3. ఇక్కడ మనకి 0 ఉంటుంది. 10 మళ్ళీ ఒకటి అప్ తెచ్చుకోండి. 10లోంచి 7 తీస్తే 3. సో ఇక్కడ 4 నుంచి 1 తీస్తే 3 అండి. 3,33,500 3,33,500 వచ్చిందండి. ఫస్ట్ కాలం మనకి 3,33,500 ఇది. అంటే మనం 5,10,000లోంచి 1,76,500 తీసేస్తే 1,30,500. అలాగే సెకండ్ కాలం మనకి 7,25,000 నుంచి నెట్ సేల్స్ నుంచి 2,99,300 తీసేయాలండి. తీసేయండి. 0 0 10 నుంచి 3 పోతే 7. ఇక్కడ 4 ఉంటుంది. ఒక అప్పు తెచ్చుకొని 14 నుంచి 9 తీస్తే 5 అండి. సో ఇక్కడ మనకు 1 ఉంటుందండి. 1లోకి 9 పోదు. 11లోంచి 9 తీస్తే 2 అండి. సో ఇక్కడ మనకి 6 ఉంటుంది. 6 నుంచి 2 పోతే 4. 4,25,000 4,25,700 4,25,700 అండి ఇది. కాబట్టి నెట్ సేల్స్ నుంచి మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ తీసేయాలి. 2 కాలమ్స్ మాత్రం మనం లెస్ చేయాలండి. ఆ థర్డ్ కాలం ఏమో రెండింటి మధ్య పెరిగిన తగ్గిన మొత్తాన్ని వేస్తాం. ఇక్కడ పర్సెంటేజ్ వేస్తాం. ఓకేనా? కాబట్టి ఈ విధంగా మనం తీసేస్తే వచ్చేదాన్ని ఏమంటారంటే గ్రాస్ ప్రాఫిట్ అంటారు. గ్రాస్ ప్రాఫిట్ అండి. సో గ్రాస్ ప్రాఫిట్ మనకి 2020 ఇదండి. 2021 ఇది మన గ్రాస్ ప్రాఫిట్. కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్లయితే పెరిగిందా తగ్గిందా? సో పెరిగిందండి. ఎంత పెరిగింది చూడండి. 3,33,500 నుంచి 4,25,700. కాబట్టి ఇది తీసేసినట్లయితే మనకి పెరుగుదల ఎంత అండి? పెరుగుదల ఎంత అంటే చూడండి తీసేద్దాం. ఎక్కువేమని కదా 4,25,000. లాస్ట్ ఇయర్ ఎంత అండి? 3,33,700 కదా. 4,25,700 33,500 తీసేయండి. తీసేస్తే 0 0 7లోంచి 5 పోతే 2. సో 5లోంచి 3 పోతే 2. 2లోంచి 3 పోతే కాబట్టి ఒకటి అప్పు తెచ్చుకోండి. 12లోంచి 3 పోతే 9. అంటే 92,200 అండి పెరుగుదల. ప్లస్ 92,200 ఇది గ్రాస్ ప్రాఫిట్. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్లయితే ప్రజెంట్ ఇయర్ మనకి గ్రాస్ ప్రాఫిట్ ఎంత పెరిగిందంటే 92,200. సో దీని పర్సంటేజ్లో కట్టాలంటే సో ఇందాలాగే మన పర్సంటేజ్లో లాస్ట్ ఇయర్ 100% తీసుకోవాలి. అంటే 3,33,500 100% అయితే మన పెరుగుదల మొత్తం ఎంతండి? 92,200కి ఎంత? సో కాబట్టి అప్పుడు 92,200 ఇంటూ 100/3,33,500 ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే మనకి
ఎంత పర్సెంటేజ్ వస్తుందో మీరు కాల్కులేటర్ మీద చూసుకున్నట్లయితే పర్సెంటేజ్ ఎంత పెరిగిందని 27.65 అండి ప్లస్ 27.65 ఇది గ్రాస్ ప్రాఫిట్. మనం ఏమంటారంటే దీన్ని గ్రాస్ ప్రాఫిట్ అంటారు. గ్రాస్ ప్రాఫిట్ ఓకేనా, గ్రాస్ ప్రాఫిట్. దీని తర్వాత మనం గ్రాస్ ప్రాఫిట్కి ఏం యాడ్ చేయాలండి? గ్రాస్ ప్రాఫిట్కి మనం ఏం యాడ్ చేయాలంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది కదా, గ్రాస్ ప్రాఫిట్కి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలండి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మనం యాడ్ చేయాలి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమొస్తాయంటే నిర్వహణ ఖర్చులు అంటారు. నిర్వహణ ఖర్చులు అంటే మనకి ఏమొస్తాయంటే మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, తర్వాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, ఇవి మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయండి, నిర్వహణ ఖర్చులు అంటారు. కాబట్టి మనకి ఇచ్చిన లెక్కలో నిర్వహణ ఖర్చులు ఏమున్నాయో మనం చూడండి. సో మనం అన్ని కలిపి యాడ్ చేసి వేసినా పర్లేదండి, లేకపోతే విడివిడికి ఇక్కడ రాసుకోవచ్చు అండి. కాబట్టి నిర్వహణ ఖర్చులు అంటే మనం ఇప్పుడు ఏం తీసుకుంటామంటే మనం ఇచ్చిన లెక్కలో నిర్వహణ ఖర్చులు అంటే చూడండి, మనకి ఇచ్చిన వాటిలో మనకి నిర్వహణ ఖర్చులు అంటే జీతాలు, అద్దె రేట్లు, మరియు పన్నులు, అమ్మకపు ఖర్చులు, పెట్టుబడుల అమ్మకపు ఖర్చులు, ఈ మూడు మనకి దేని కిందకి వస్తాయంటేనండి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయండి. కాబట్టి మనం రాసుకోవచ్చు, ఇక్కడ అన్ని వివరంగా రాసుకోవచ్చు అని, లేకపోతే అన్ని కలిపేసేయచ్చు. కాబట్టి మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో మనకు విడివిడిగా రాస్తాం చూడండి. శాలరీస్ అండి, జీతాలు. కాబట్టి ఈ జీతాలు చూడండి 2020 ఎంత ఉన్నాయండి, 20,500. అలాగే తర్వాత 22,000 ఉన్నాయండి. ఓకేనా. కానీ ఇప్పుడు మనకి లాస్ట్తో కొలితే శాలరీస్ అనేవి పెరిగినాయా తగ్గినాయా? పెరిగినాయి. ఎంత పెరిగినాయి? 20,500 కదా, ఎంత పెరిగిందండి? ప్లస్ 1,500 పెరిగినాయి, 1,500 పెరిగిందండి. సో దీనికి పర్సంటేజ్ మనం కట్టాలండి. సో పర్సంటేజ్ మనం కట్టి వేయాలి. కాబట్టి 20,500కి 100% అయితే 1,500కి ఎంత అనేది మనం కాల్కులేట్ చేసి ఇక్కడ వేసుకోవాలండి. సో మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దామండి. ఇక్కడ వరకు నోట్ చేసుకోండి, మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.